అన్నమయ్య జిల్లా బి కొత్తకోట గుడిసెవారిపల్లి యువకుడి హత్య కేసులో 8 మంది నిందితులను బి కొత్తకోట పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 7వ తారీఖున గొల్లపల్లి వద్ద హత్యకు గురైన జయప్రకాష్ రెడ్డిని హత్య చేయించింది కన్న తల్లేనని సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు. తన వ్యవసాయ పొలంలో పనిచేస్తున్నటువంటి మహేష్ అనే యువకుడికి సుపారీ ఇచ్చి హత్య చేయడానికి ఒప్పందం చేసుకుంది. హత్య చేయించడానికి సుపారీ గ్యాంగ్ తో 6 లక్షలకు బేరం కుదుర్చుకున్న తల్లి శ్యామలమ్మ అడ్వాన్స్ రూపంలో 50,000 రూపాయలను నిందితులకు ఇచ్చినట్లు సిఐ పేర్కొన్నారు. శ్యామలమ్మ మిగిలిన డబ్బులు హత్య అనంతరం ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో MBA 2వ సంవత్సరం చదువుతూ కాలేజీ మానేసి జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసైన జయప్రకాష్ రెడ్డి హత్యకు పాల్పడినటువంటి యువకులందరూ 25 సంవత్సరాల లోపు వారని సిఐ పేర్కొన్నారు. హంతకుల నుండి బి కొత్తకోట పోలీసులు హత్యకు ఉపయోగించిన బేస్బాల్ స్టిక్, 2 ద్విచక్ర వాహనాలు, 1 బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తల్లితో సహా 8 మంది నిందితులను మంగళవారం కోర్టులో హాజరుపరిచారు. అతను కంప్లైంట్ ఇచ్చాడు. మా అన్నని గుర్తు తెలియని వ్యక్తులు చంపినారనే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మేము దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలతో మరియు టెక్నికల్ ఆధారాలతో శ్యామలమ్మ వాళ్ళ తల్లిని విచారించగా వాళ్ళ తల్లి చెప్పిన సాక్ష్యం మేరకు మహేష్ మరియు భానుప్రకాష్, సాయి గణేష్, ఆకాష్, పసల కిరణ్, రాహుల్ ప్రమోద్, మోపూరి హరిప్రసాద్ వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడం జరుగుతున్నది. ఈ కేసు పూర్వపరాలు ఏమంటే, ఈ శ్యామలమ్మకి 2 కొడుకులు, ఈమెకి గిరివర్ధన్ రెడ్డి చిన్న కొడుకు, జయప్రకాష్ రెడ్డి పెద్ద కొడుకు. ఈ పెద్ద కొడుకు జయప్రకాష్ రెడ్డి చదువుకు బీటెక్ MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇతను 4 నుంచి కాలేజీలో పోకుండా ఆమెను సతాయించుకుంటూ ఆస్తి పంచాలని చెప్పి, అందువల్ల ఆమె విసుగు చెంది ఈ మహేష్ అనే వ్యక్తితో డబ్బులు మాట్లాడి, ఆ మహేష్ అనే వ్యక్తి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళతో వీళ్ళందరితో ఈ పథకం